అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏదైతే ఈడీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యాన్ని తప్పుపడతా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి అడిగి తెలుసుకున్నా ఏమంటారు, ఇక్కడ ధర్నా చౌక్లో అయితే ధర్నా చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది, అక్రమంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయంట. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయనని అరెస్ట్ చేసి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఆయనకు బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈడీ సిబిఐ కేవలం ఆయనని బెయిల్ రాకుండా అనేక విధాలుగా ప్రశ్నలు ఇస్తూనే ఉన్నది. అంతకుముందుకు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక జడ్జి గారు చెప్పినట్టు కూడా ఇది కేవలం ఒక డైలాగ్ మాత్రమే, దాంట్లో ఎటువంటి పైసలు బయటపడ్డట్టు కానీ డబ్బులు 100 కోట్లు అనేది కేవలం చెప్పడానికి మాత్రమే కానీ ఆ డబ్బులు ఉన్నాయి అనేది ఎక్కడ కూడా ఆధారాలు అయితే కనపడట్లేదు. ఇది కేవలం ప్రధాని మోడీ గారు ఆయనకి ఎప్పటికైనా సరే ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీనే. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు ప్రధాని ఎక్కడ అయిపోతారో అన్న భయంతో ఇలాంటి నిరాధారిత కేసులు పెట్టడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. కేవలం వారిపైన కోపంతో కావచ్చు, లేకపోతే వారిని రాజకీయంగా అణిచివేయాలని చెప్పి కుట్రతో రాజకీయంగా అణిచివేయాలనే కుట్ర అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆయనని చంపేయడానికి జరుగుతున్న కుట్ర అనేది మనకి ఎందుకనంటే షుగర్ ఉన్న మనిషిని మనకు జనరల్గా కూడా బయట ఎవరైనా కూడా షుగర్ బీపీ లెవెల్స్ అటు ఇటు అయితే వాళ్ళు కోమాలోకి వెళ్ళడం, హార్ట్ స్ట్రోక్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆయనకి సరైన ట్రీట్మెంట్ లేదు. ఎన్ని కిలోల బరువు తగ్గిపోతున్నాయని అది కూడా కరెక్ట్ రికార్డు కూడా బయటికి రానివ్వట్లేదు. ఇప్పుడు జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారికి ఏమవుతుంది ఏంటి అనేది కేవలం చాలా తక్కువ మందిని మాత్రమే అలౌ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఆయన కోర్టులో కళ్ళు తిరిగి కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఎట్లా చూడొచ్చు మేడం, అంటే ఈ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి 100 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఇటు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ అనేక మంది అందులో ఉన్నారు. అంటే ఇది దాదాపు ఒక 5 నెలల నుంచి చూస్తూ ఉన్నాం మనము. ఎందుకు ఇది ముందుకు ఒక వెనక్కి ఒక ఇట్లా సాగుతూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లిక్కర్ స్కామ్ కాదు, అది ఎక్సైజ్ సంబంధించిన ఎక్సైజ్ పాలసీ. దాన్ని మన బీజేపీ ప్రభుత్వం స్కామ్ అని 1000 కోట్ల స్కామ్ జరిగిన దాన్ని స్కామ్ అని చెప్పొచ్చు. ఇది ఒక పాలసీ. దాంట్లో మనీ లాండరింగ్ కేసు అంటే PMLI యాక్ట్, అది ఎవరి మీదనైనా ఎప్పుడైనా పెట్టొచ్చు. జనరల్గా ఎవరి మీద, నా మీదనైనా ఒక కేసు పెట్టవచ్చు, పెట్టి ఇది మీ మీద PMLI యాక్ట్ బుక్ చేస్తున్నామని చెప్పి దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. అది ప్రూవ్ చేసుకునే బాధ్యత అది మన మీదనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక యాక్ట్ని 2002లో ఆ యాక్ట్ అనేది చేస్తే ఇప్పుడు దాన్ని కొన్ని మార్పులు చేర్పులతో తీసుకొచ్చి ఆ యాక్ట్ ద్వారా మన అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ని అడ్డు పెట్టుకొని రకరకాల కార్యకలాపాలు చేస్తూ కేజ్రీవాల్ గారిని బయటికి రాకుండా చేసి హత్య చేసే ప్రయత్నమే బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మేము చెప్తున్నాం. దేనికోసం ఇంత క్రూర రాజకీయం కోసం? అంటే వారి ఆరోగ్యం క్షీణిస్తా ఉన్నా కూడా ఇప్పటికీ దాన్ని ఎందుకు ఆరోగ్యం క్షీణించాలనే ఆయనని హత్య చేయాలనే, దీన్ని ఏమంటారు స్లో పాయిజన్ లాగా ఆయనని హత్య చేస్తే ఆయనకు ప్రధాని మోడీకి ఇంకొక ఆల్టర్నేటివ్. అతి తక్కువ కాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది. పెట్టిన 10 సంవత్సరాలలోనే రాష్ట్రాలలో సీట్లు సాధించడం. పంజాబ్లో ఆల్రెడీ మనకు సీఎం అయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భగవంత్ మాన్ గారు. ఇట్లా అనేక రాష్ట్రాలలో వ్యాపించి బీజేపీకి ఎక్కడ ప్రత్యామ్నాయం అయిపోతుందన్న భయంతో ఈ బీజేపీ ప్రభుత్వం చేసే కుట్ర అని మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈడీకి ఇచ్చిన తర్వాత సిబిఐ చేతిలోకి వెళ్ళింది, ఎట్లా చూస్తారు? ఈడీ సిబిఐ రెండు కూడా దొంగ రాజకీయాలని మనకి ఇందులో తెలుస్తున్నాయి. వాళ్ళిద్దరు కూడా కుమ్మక్కై చేసిన పరిస్థితి ఇందులో మనకు తెలుస్తుంది కదా. ఈడీ అయినా సిబిఐ అయినా ఇద్దరు కలిసే బీజేపీకి రెండు కూడా తొత్తులుగా తయారయ్యే. ఇప్పుడు మేము ప్రతి నిరసన కార్యక్రమంలో కూడా మేము చెప్పేది అదే, ఈడీ అయినా సిబిఐ అయినా రెండు. ఈడీ నుంచి సిబిఐ ఇవ్వాలి అని ఎందుకు అని అనుకుంటారంటే మనకు మేమేదో కేసుని ముందుకు జరుపుతున్నాము అని చెప్పుకోవడానికే తప్ప దీంట్లో జరిగిన ఉపయోగం ఏమీ మాకు కనపడవట్లేదు. ఏంటి మేడం మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేసు ఏదైనా ఉంటే అది ప్రూవ్ చేయాలి. ఆయన ఒక సీఎం క్యాండిడేట్, ఆయన ఏమి దేశం వదిలి పారిపోయే పరిస్థితి లేదు. సీఎం అయిన వ్యక్తిని ఎక్కడో మనం పట్టుకురావాల్సిన అవసరం లేదు. ఐడెంటిటీ లేని వాళ్ళని అంటే అరెస్ట్ చేసి లోపల పెడుతున్నాము, వాళ్ళు దొరకరు అనేది ఒక మనకెవరికైనా ఉంటుంది. సీఎం క్యాండిడేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. అలాంటి ఒక వ్యక్తిని ఇన్ని నెలల నుంచి, ఏదో రోజులు గంటలు కాదు, ఇన్ని నెలల నుంచి ఆయనని లోపల పెట్టి రకరకాలుగా హింసించుకుంటూ ఆయన అసలు
బ్రెయిన్ కూడా మనకు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం కూడా ఈ షుగర్ బీపీ వల్లనే ఉంటుంది. ఆయన చంపేసే కుట్ర బీజేపీ చేస్తుందని క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి ఇందులో. ఏం చెప్తారు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోదీ గారు? మోదీ బీజేపీ మీరు మంచి చేసే వాళ్ళకి చేసే వాళ్ళని చేయనియట్లేదు. పోనీ అదేదో ప్రజలకు మీరైనా మంచి చేయండి. కేవలం విద్యా వైద్యం ఉచితంగా ఇస్తారు. మీరు ఈరోజు అధికారం కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏం లేదు. మీరు మంచి చేయకుండా మంచి చేసే ప్రభుత్వాలని ఇట్లా కాలరాయాలని ఎప్పుడు అనుకున్నా కూడా ప్రతి ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కేజ్రీవాల్గా అవుతారు. మీకు ఎప్పటికైనా మీరు చేసే అరాచకాలకు కంపల్సరీగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మిమ్మల్ని కాలరాసే ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంటుందని మేము చెప్తున్నాం.